కైలాష్ నేత వెనుకున్నది ఎవరు? ఆరా తీస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనను దూషించిన వ్యక్తికి డీసీసీ ఇవ్వడంపై వెంకటరెడ్డి గుస్సా. తాము సిఫార్సు చేయడం లేదన్న ఉత్తమ్ జానారెడ్డి. జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని టీపీసీసీకి మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదంట. ఇటీవల నల్గొండ డీసీసీ అధ్యక్షుడి పదవికి దక్కించుకున్న కైలాస నేతకు ఆ పదవి ఎవరు ఇప్పించారనే విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు గాంధీ భవన్ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే తనపై వ్యక్తిగత దూషణలు చేసిన కైలాష్కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను తప్పించి కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మంత్రి అనుచరులు సైతం కైలాష్కు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆయన అలుగుతూనే ఉంటాడు, ఆయన బుజ్జగించేటట్టే ఉంటారు, ఆయన మీద తీసుకునే చర్యలు ఏముండవు. అదంతా కాంగ్రెస్ వర్గాలకు తెలియాల్సిన సీక్రెట్ అది. మరి ఎందుకు అంతగానం? ఇప్పుడు కోమటిరెడ్డి మొన్న కూడా జూబ్లీహిల్స్ విషయంలో ముఖ్యమంత్రి తనను సంప్రదించకుండానే సినీ ఇండస్ట్రీ కార్మికులతో మీటింగ్ పెట్టిరని ఆయన అప్పుడు కూడా కోపం చెంది. కానీ పెద్ద ఉపయోగం లేదు. తర్వాత మళ్ళీ ఆయనే వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు. సో ఇది కథ నడుస్తూనే ఉంటుంది. ఇక వీళ్ళకి 5,000 మంది